అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. సాధారణంగా గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ఒక్కసారి జరిగిన విషయం మళ్ళీ జరగదు అనేది మన నమ్మకం. కానీ నిజంగా అలాంటిదే మళ్ళీ ఎదురైతే, గతంలో జరిగినట్టు మళ్ళీ జరిగితే, ఇది వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్న నిజ జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన గురించి ఇప్పుడు మీకు చెప్తా. అది జూలై మాసం న్యూయార్క్ సిటీలో ఓ రైల్వే స్టేషన్కు అతి దగ్గరలో ఉన్న చిన్న హోటల్లో జోనాథన్ అనే 28 ఏళ్ల యువకుడు పనిచేస్తున్నాడు. రోజు టైంకి వచ్చి హోటల్ కిచెన్లో పనులు చేసుకునేవాడు. ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కూడా కాదు. తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ ఓ రోజు అతని కళ్ళ ముందే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది చూసిన అతనికి గుండె ఆగినంత పనైంది. ఆ రోజు ఉదయం ఎప్పటిలానే వచ్చి కిచెన్లో పని చేసుకుంటున్న జోనాథన్కు ఓ వింత కనిపించింది. ఓ ట్రాలీలో పాతకాలం పుస్తకాలు, టైప్ రైటర్, గడియారం ఇలా కొన్ని ఉన్నాయి. ఆ ట్రాలీ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుందట. దాన్ని గమనించిన జోనాథన్ ఆ ట్రాలీ ఉన్న వైపు అడుగులు వేశాడు. అందులో ఏముందో తెలుసుకోవడానికి ఆసక్తికరంగా దాన్ని తెరిచి చూశాడు. అందులో ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఒక పుస్తకం అతని దృష్టిని ఆకర్షించింది. ఆ పుస్తకం పేరే ద మ్యాన్ హూ రిటర్న్డ్ ఫ్రమ్ 1912. ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చూసిన వెంటనే అతని వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే ఆ బుక్లో టైటిల్ పేజీలో రిటర్న్ బై జోనాథన్ డి బెల్ 1912 అని రాసి ఉంది. జోనాథన్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఆ పుస్తకం ఎప్పటిది కాదు, సుమారు 150 సంవత్సరాల క్రితంది. మరి ఆ పుస్తకంలో ఉంది అతని పేరే. అది చూసిన జోనాథన్కి ఏమర్థం కాలేదు. 150 సంవత్సరాల కాలంలో అంటే 1912లో ఎలా ఆ పుస్తకాన్ని రాసి ఉంటాడు? ఇలా అనేక రకాల ప్రశ్నలు అతని మదిలో వచ్చాయి. జోనాథన్ మొదట దాన్ని ఫేక్ అని అనుకున్నాడు. కానీ ఆ పుస్తకంలోని మొదటి పేజీలో అతని చిన్ననాటి కథలు, డ్రీమ్స్, ఫేవరెట్ కలర్స్, ఇష్టమైన పాటలు ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదివిన తర్వాత అతని గుండె మరింత వేగంగా కొట్టుకుంది. ఎందుకంటే ఇవన్నీ తనకి తప్ప మరెవరికీ తెలియవు. బయట వాళ్ళకైతే ఈ సంఘటనల గురించి తెలిసే అవకాశమే లేదు. మరి ఎలా తెలిసింది ఈ పుస్తకానికి? తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన తాను ఒంటరిగా కూర్చొని బాధపడినవే. తనకు నిద్రలో వచ్చే కలలు ఎవరికీ చెప్పలేదు కూడా. మరి ఇవన్నీ ఎలా తెలిసాయి అనే ఆలోచనలో పడ్డాడు. అప్పుడే జోనాథన్కు ఓ పెద్ద డౌట్ వచ్చింది. తాను గత జన్మలో అంటే 1912లో ఇదే పేరు వాడానా అనే సందేహం. కానీ ఆ పుస్తకంలో చివరి పేజీలో మరింత షాకింగ్ విషయం రాసి ఉంది. అది ఓ మెడిటేషన్ ఛాంబర్ గురించి ఉంది. ఈ ఛాంబర్ అదే హోటల్ భవనంలో ఉండేది. ఇక ఇదే హోటల్ ఇప్పుడు రిసెప్షన్ డెస్క్గా మారిపోయింది. జోనాథన్ ఆ పుస్తకానికి, దాన్ని రాసిన వ్యక్తి గురించి తెలుసుకోవటానికి మరింత ఆసక్తి చూపాడు. వెంటనే జోనాథన్ ఆ బుక్ను న్యూయార్క్ లైబ్రరీకి తీసుకెళ్లాడు. వాళ్ళు బుక్ పేపర్ను పరిశీలించి ఇది ఇప్పటి పేపర్ కాదని 1910 నుంచి 1920 మధ్య కాలంలో ఈ పేపర్ను తయారు చేశారని నిర్ధారించారు. టైప్ రైటర్ కూడా అదే పాత మోడల్ అని తేల్చి చెప్పారు. ఇక ఇప్పుడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఒక రాత్రి జోనాథన్కి ఒక విచిత్రమైన కల వచ్చింది. అందులో అతను ఒక ట్రైన్లో కూర్చొని ఉన్నాడు. ట్రైన్లో 1910 కాలం నాటి డ్రెస్లో ఉన్నవాళ్ళు, బూడిద రంగు స్టేషన్లు, బొగ్గు ఇంజన్ గోల ఇవన్నీ స్పష్టంగా కనిపించాయి. ఇక ఆ కలలో అతను తన పేరుతో ఉన్న టైప్ రైటర్ తీసుకొని ఎవరికో ఇవ్వటానికి వెళ్తున్నాడు. నీకు ఈ కథకు సంబంధం ఉంది అనే మాటలు జోనాథన్ కలలో వినిపించాయి. మేల్కొన్న తర్వాత అతనికి కలలో వినిపించిన మాటలే గుర్తొస్తున్నాయి. ఇది నిజమా కాదా అని తెలుసుకోవటానికి తనకు కలలో కనిపించిన స్టేషన్ ఫోటోను గూగుల్లో వెతికాడు. అది నిజంగా న్యూయార్క్లో 1912లో ఉన్న ఓ స్టేషన్. ఇప్పుడు అది ఉండదు. కానీ అప్పట్లో విలో క్రీక్ స్టేషన్ అనేది చాలా ఫేమస్ అయిన రైల్వే స్టేషన్. అది ఓ మిస్టరీ ప్లేస్. ఎందుకంటే అక్కడ 1912లో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడట. అతని పేరే జోనాథన్ డి బెల్. ఆ కేసు ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇది చదివిన జోనాథన్ మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న ఒక హిస్టోరియన్ జోనాథన్ను కలుసుకున్నాడు. నీ కలలు, నీ పేరు, ఆ పుస్తకం ఇవన్నీ కలిసి చూస్తే నువ్వు తిరిగి వచ్చిన వాడివని అనిపిస్తోంది. కానీ అది ఎలా సాధ్యమైంది అని హిస్టోరియన్ అడిగాడు. జోనాథన్ వద్ద సమాధానం లేదు. కానీ అతనికి లోపల తెలియని భయం మొదలైంది. ఇక తాను నిజంగా 1912 నుంచి తీసుకొచ్చానా అని ఆశ్చర్యం, భయం, అర్థం కాని బాధగా మారింది. ఇక తరువాత 2 నెలల పాటు అతను తాను పనిచేస్తున్న హోటల్ వదిలి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు.
అతనితో పాటుగా పాత ట్రాలీ, బుక్, గడియారం, టైప్ రైటర్ తీసుకొచ్చాడు. అతను అప్పుడు చేసిన పని అంతకంటే మిస్టీరియస్గా మారింది. హోటల్లో ఓ చిన్న గదిని తానే సిద్ధం చేసుకొని దానికి టైం రూమ్ అనే పేరు పెట్టాడు. ఆ గదిలో ప్రతిరోజు అతను కూర్చొని ఓ పుస్తకం రాస్తున్నాడు. దాని పేరే ద మ్యాన్ హూ రిటర్న్డ్ అగైన్. ఈ రెండు పుస్తకాలు ఒకదానికి ఒకటికి సంబంధం ఉంది. అసలు ఈ కథ సరిగ్గా ఎక్కడ మొదలైందో ఎవరికీ అర్థం కావడం లేదు. 1912లో మాయమైన జోనాథన్, ఇప్పటి జోనాథన్ల మధ్య సంబంధం నిజమా? అది కేవలం ఊహేనా? లేక టైం ట్రావెల్ నిజంగా జరిగిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఎవరికీ తెలియదు. మరి జోనాథన్ గతంలో నుంచి భవిష్యత్తులోకి వచ్చాడా, లేదా భవిష్యత్తు నుంచి గతంలోకి వెళ్ళాడా అనే ప్రశ్నపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.